ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మన ఇండియా చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లో కానీ నాన్ ఐటీలో కానీ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హౌ టు ఇన్వెస్ట్ అని చెప్పేసి కానీ, అదేవిధంగా ట్రేడింగ్ ఎలా చేయాలి, ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా పెరిగిపోయింది. చెప్పాలి అంటే జియో రాకముందుకు, జియో వచ్చాక, కరోనా రాకముందుకు, కరోనా వచ్చాక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా పెరిగిపోయింది. సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ప్రజల వద్ద దోచుకోవడం కూడా ఎక్కువ అయిపోయింది. ఏ విధంగా అంటే క్రెడిట్ కార్డులు ఇవ్వడం కానీ, దాని మీద ఫైన్లు వేయడం కానీ, బోనస్ అమౌంట్ అంటే ఒకవేళ చెక్ బౌన్స్ అయితే ఆ బౌన్స్ అమౌంట్ అనేది ఇంతకుముందుకు 250 లాగా ఉంది అన్నట్టు అమౌంట్ ఇప్పుడు 500గా చేంజ్ అయ్యింది. అదేవిధంగా వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఆ విధంగా ప్రజలను దోచుకోవడం స్టార్ట్ చేసాయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి. అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎడ్యుకేటెడ్ కూడా అయ్యారు పీపుల్. సో ఫైనల్గా వాట్ ఐమ్ సేయింగ్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. టు బి హ్యాపీ టు అనౌన్స్ దట్ మోడీ తెచ్చినటువంటి జియో, ఒక ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో రావడం అనేది ఒక భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి పరిణామం. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ లిటరసీ అనేది పెరిగిపోయింది, ఫైనాన్షియల్ లిటరసీ అనేది. థ్యాంక్ యూ.